చరిత్రలో చాలా కాలం పాటు జ్యూస్ అనే సమూహం ఎన్నో కష్టాలు, హింసలు ఎదుర్కొన్నారు. తమకు స్వంత దేశం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని భావించి వారు పాత ఇజ్రాయిల్ ప్రాంతానికి తిరిగి వెళ్లడం మొదలుపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అప్పట్లో బ్రిటన్ నియంత్రణలో ఉన్న పాలస్తీన్ ప్రాంతాన్ని విభజించి జ్యూస్కు ఒక దేశం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం అరబ్ దేశాలకు నచ్చలేదు. వెంటనే యుద్ధానికి దిగాయి. ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్ ఆల్ కలిసి కొత్తగా ఏర్పడిన ఇజ్రాయిల్పై దాడి చేశాయి. కానీ ఊహించని విధంగా ఇజ్రాయిల్ ఆ యుద్ధంలో నిలబడటమే కాదు, గెలిచింది కూడా. ఇది అక్కడితో ఆగలేదు. 1967లో మరో పెద్ద యుద్ధం జరిగింది. ఈసారి మరింత పెద్ద కూటమి ఇజ్రాయిల్పై దాడి చేసింది. కానీ కేవలం 6 రోజుల్లోనే ఆ యుద్ధం ముగిసింది. మళ్లీ ఇజ్రాయిల్ విజయం సాధించింది. ఈ సంఘటనలతో మధ్యప్రాచ్యం రాజకీయంగా, సైనికంగా చాలా సున్నితమైన ప్రాంతంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రధాన దేశాలు ఒమాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఇరాన్ ఇవన్నీ పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్నాయి. ఈ దేశాల మధ్య కొన్ని కీలకమైన తేడాలు ఉన్నాయి. జాతిపరంగా ఇరాన్ తప్ప మిగతా దేశాలు అన్ని అరబ్ దేశాలు. ఇరాన్ మాత్రం పెర్షియన్ సంస్కృతికి చెందినది. పాలనా విధానం చాలా దేశాలు రాజుల పాలనలో ఉన్నాయి. ఇరాన్ మాత్రం మతాధికారులు నడిపే ప్రత్యేక విధానంలో ఉంది. మత విభజన. ఇస్లాంలో సున్నీ, షియా అనే 2 ప్రధాన వర్గాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలు ఎక్కువగా సున్నీ కాగా ఇరాన్ పూర్తిగా షియా ఆధారంగా నడుస్తుంది. 1979లో ఇరాన్లో జరిగిన విప్లవం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. కొత్త నాయకత్వం తమ ప్రభావాన్ని ఇతర దేశాలపై పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులకు మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితుల్లో అరబ్ దేశాలు తమ భద్రత కోసం అమెరికా సహాయం తీసుకోవడం మొదలుపెట్టాయి. ఇరాన్ భయం వల్లే గతంలో శత్రుత్వం ఉన్న ఇజ్రాయిల్తో కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామాలు మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు సంకేతం ఇస్తున్నాయి. ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం కోసం ఆర్ఆర్ ఇన్ఫ్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.